హాయ్ అండి. ఈరోజు నేను హెల్తీగా టమాటో కర్రీ తోటి బఠానీ కర్రీ అనేది తయారు చేస్తున్నాను. దానికోసము ఫస్ట్ ప్యాన్ తీసుకొని తర్వాత వేసేసి ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ టమాటో మగ్గి పెట్టేసుకోవాలి. తర్వాత మన బఠానీలు కూడా వేసేసి పచ్చి బఠానీలు వస్తున్నాయి కదండి, వాటిని వేసేసి బాగా కొంచెం సేపు ఉప్పేసి మగ్గిచ్చేసుకోవాలండి. ఉప్పేసి మగ్గిచ్చేసాక మనము వాటిని బాగా మగ్గే వరకు స్లోగా చూసుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ అవి కూడా అయినా వేసుకొని చేసుకోవచ్చు మనం వాటిని. దాంట్లోకి కొంచెం ధనియా పౌడరు, వెల్లుల్లి కారము, ఉప్పు కారం కూడా కొంచెం విడిగా వేసుకున్నాను. గరం మసాలా అన్నిటిని వేసేసి బాగా మగ్గించుకోవాలండి. చూడు, పచ్చిగా బఠానీలు ఉన్నప్పుడే నేను అన్నీ వేసేసాను. ఇంకా ఛాన్స్ సేపు పట్టేటట్టుందనేసి మళ్ళీ తర్వాత కొంచెం కుక్కర్కి వేసేసి పసుపు వేసి కొంచెం కుక్కర్కి ఒక విజిల్ రానిచ్చేసాను. కర్రీ అనేది ఎంతో టేస్టీగా వచ్చిందండి. అది కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను, ఛాన్స్ సేపు పడుతుందని. ఒక విజిల్ రానిచ్చి తీసేసాక చూడండి, కర్రీకి బఠానీల గ్రేవీ లాగా అదే టమాటోది అదే వాటర్ది సరిపోయింది. మనం ఎంతో హెల్తీగా బఠానీ కర్రీ అనేది ఇప్పుడు సీజన్ కాబట్టి తిన్నామంటే అందరికి హెల్తీ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా